దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. అందరూ క్షేమంగా ఉండాలని మీ అందరి ఆరోగ్యముల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని వాక్యము ధ్యానందాము. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ యాత్ర కీర్తన ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నారు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారి ఆశలు అడియాశలుగా మారిపోయాయి. సహాయము కోల్పోయారు. చెప్పుకునే నాదుడు లేడు. దిక్కులేని పరిస్థితిలో వారి నిట్టూర్పు విడుస్తున్నారు. వారి కన్నీరు కారుస్తూ ఉన్నారు. మాకు సహాయము దేవుడే జ్ఞాపకం చేసుకోవాలని కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఐగుప్తు దేశంలో బహుశ్రమల గుండా ప్రయాణము చేస్తూ ఉండగా వారి కన్నీటి ప్రార్థన దేవుని వద్దకు చేరింది. వారి యొక్క వేదన, వారి కృంగిదల, వారికి వచ్చిన బానిసత్వపు బ్రతుకును, ఆ పనులలో కష్టపెడుతున్న ఆ శ్రమలను వారిని దేవుని వద్దకు నడిపించాయి. దేవుని యొక్క మీద ఆశ పెట్టుకున్నారు. వారు దేవుడే ఈ కార్యము చేయగలడు, ఈ సమస్యల నుండి, ఈ బానిస బ్రతుకు నుండి, ఈ ఇబ్బందుల నుండి, ఈ బలహీనత నుండి దేవుడు విడిపించగల సమర్థుడని సంపూర్ణమైన విశ్వాసముతో నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ మొర్రపెట్టి దేవుని మీద ఆశ పెట్టుకున్నారు గనుక వారి ప్రార్థన ఆలకించిన దేవుడు నిత్యరాజ్యము నుండి భూలోకానికి దిగి వచ్చారు. వారిని విడిపించుటకు, వారికి సహాయం చేయుటకు, వారిని నడిపించుటకు ఆయన ఇష్టపడ్డారు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద మనం ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నామా? అపోస్తల కార్యాలు 3వ అధ్యాయములో పేతురు, యోహానులు ఆ కుంటి భృక్షకుడి దగ్గర వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇచ్చుచున్నామన్నప్పుడు విశ్వాసముతో ఎదురు చూస్తాడు. వారి మీద ఆశ పెట్టుకున్నాడు. వారి యొద్ద ఏమైనా దొరుకునని ఆశించాడు. వారికి కలిగింది ఏమిటంటే యేసు నామం. ఆ యేసు నామమును ప్రకటించారు గనుక వాడి జీవితములో మహాశ్చర్యకార్యము చూశాడు, అద్భుతము చూశాడు. జీవితమే మారిపోయింది. ప్రియులారా, మనం అటువంటి ఆశతో ప్రార్థించగలిగితే ఏ రోగమైనా కరిగిపోతుంది, ఏ సమస్యను తీరుతుంది, ఏ కఠినమైన జటిలమైన సమస్య అయినా దేవుడు నిత్యముగా పరిష్కరిస్తారు. నమ్మండి, విశ్వసించండి. దేవుని మీద ఆశ పెట్టుకొని జయాన్ని పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మనం చేసే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనములు, స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఈ ఉదయకాలం మాతో మాట్లాడటాన్ని మీరు ఇష్టపడ్డారు. నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు ప్రభా, ఆశను తీర్చే దేవుడవు, ఆనందాన్నిచ్చే దేవుడవు. నాయనా, నీ పాదాలకు వందనాలు. ఎవరినైనా ఏ సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారు, ఆ సమస్యలను విడిపించి సమాధానము దయచేయండి. కష్టములున్న వారికి సహాయమును పంపించండి. కుటుంబ సమస్యలున్న వారికి విడుదల చేయండి. నాయనా, ఈరోజు ప్రత్యేకముగా నాయనా తండ్రి, ఒక ఉన్నతమైన రీతిలో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రభువా. మీకు వందనములు, స్తోత్రాలు. ఇదనమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.